యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి బోళం 3 సార్లు తీసుకుని రాబడింది. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు జ్ఞానులు ఆయన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఒక జ్ఞాని బోళం తీసుకుని వస్తారు. ఆ జ్ఞాని ఐగుప్తు దేశం నుండి వచ్చినట్లు చరిత్రకారులు చెప్తారు. ఐగుప్తు దేశంలో బోళం దొరుకుతుంది. బోళం చనిపోయిన మృతదేహాలను పాడవకుండా చేస్తుంది. ఈ బోళాన్ని మమ్మిఫికేషన్ ప్రాసెస్లో ఉపయోగించేవారు. ఐగుప్తు ఫరోలు చనిపోయినప్పుడు వారి యొక్క దేహాలను ఈ ప్రాసెస్ చేసేవారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వారి దేహాలను బోళంలో 70 రోజులు నానబెట్టి దానికి లెనిన్ క్లాత్ చుట్టేవారు. అలా భద్రపరిచిన ఆ యొక్క దేహాలు ఎన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా ఉన్నాయి. కీర్తన 16:10లో ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని దావీదు భక్తుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినా కానీ ఆయన 3వ రోజున పునరుత్థానుడై లేవబోతున్నాడు అన్నదానికి ఈ ప్రవచనం ముందుగానే చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఉన్నప్పుడు ఆయనకి దాహం వేసినప్పుడు బోళాన్ని స్పాంజీకి తగిలించి ఆయనకు ఇస్తారు. అప్పుడు ఆయన ఆ బోళాన్ని త్రాగలేదు. ఎందుకంటే ఆ బోళం త్రాగితే గనక ఆ యొక్క నొప్పి తెలియదు. ఆయన ఆ సమయంలో ఆ బాధలో రిలీఫ్ అవ్వడానికి ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే మన కొరకు ఆయన కల్వరి శిలువలో బాధపడ్డానికే ఆయన వచ్చాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత నికోదేము, అరిమతయి యోసేపు అలాగే కొంతమంది స్త్రీలు ఆయన్ని సమాధి చేసినప్పుడు ఆయన దేహానికి బోళమును పూస్తారు. ఆ విధంగా 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి బోళం తీసుకుని రాబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధిలో లేరు. 3వ రోజున ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. బోళం ఒక దేహాన్ని భద్రపరుస్తుంది, కుళ్ళు పట్టకుండా కాపాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి దేహం కుళ్ళు పట్టలేదు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచారు. బోళం మత్తునిస్తుంది, నొప్పిని తెలియకుండా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నొప్పి నుండి రిలీఫ్ అవ్వడానికి ఇష్టపడలేదు, కానీ నొప్పిని భరించడానికే ఇష్టపడ్డాడు.